సో మెడిసిన్ కంపల్సరీ అనేటువంటి స్టేజ్ నుంచి అంటే ఇంకా ఇక్కడ అక్కర్లేదనే స్టేజ్ దాకా రావచ్చు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. రకరకాల మనకి మనుషుల అవగాహన అంటే నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ మనం ఎలా అర్థం చేసుకున్నాం, మనం ఎలా పర్సీవ్ చేసుకున్నాం దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఈ మధ్య ఒక ట్రెండ్ చూస్తే ఇది అందరికీ చాలా ఎక్కేసింది. మెడిసిన్స్ లేకుండా మన రోగాల్ని మేనేజ్ చేసుకోవచ్చు అని. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా, మందులు వేసుకోకుండా సొంతగా ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది డేంజర్. అది మంచిది కాదు. ఓకే. ఎందుకంటే బాడీలో ఎటువంటి మెకానిజం జరుగుతుందో అది మనకి We బయటకి don't know. We కనిపించదు. don't know. సో ఏదైనా కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది 100% కావాలి. సో ఒక రోగం వచ్చింది 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆయన అడ్వైస్ తోనే చెయ్యాలి. దాంతో పాటు ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు ఇద్దరు సహజీవనం ఎలా చేస్తారో అలాగే డాక్టర్స్ అండ్ డైటీషియన్స్ మేము వేరు కాదు, మేమంతా ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు మందులు ఇస్తారు, మేము ఆరోగ్య సూత్రాలు చెప్తాం. కానీ అది కలిసికట్టుగా పనిచేసినప్పుడే సరైన రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియదు వాళ్ళకి.